భారత ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలనే నినాదంతో స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రాం 2026ని ప్రారంభించి దాన్నే సర్ అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉత్తర నియోజకవర్గం ఈఆర్ఓ జ్ఞానవేణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు, ఎప్పటివరకు ఎన్ని ఓట్లు నమోదయ్యింది, దానికి సంబంధించిన వివరాలు? నేను ఉత్తర నియోజకవర్గం ఈఆర్ఓని జ్ఞానవేణి మాట్లాడుతున్నాను. మాకు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో 2,84,340 ఓటర్లు ఉన్నారండి. ఇందులో మొత్తం గత 2 నెలలుగా ఎస్ఐఆర్ ప్రాసెస్లో మ్యాపింగ్ చేయడము, వాళ్ళకి ఈఎఫ్ఆర్ఆలు ఇచ్చి అన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇందులో 86% అంటే 2,44,800 మందికి ఎలక్ట్రల్ రోల్లో రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా మ్యాపింగ్ జరిగింది. 13% అంటే 38,000 దీన్ని డెత్లు, డబుల్ ఎంట్రీస్, షిఫ్ట్ అయిన వాళ్ళు వీళ్ళని డిలీట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఇక్కడ ఏవైతే డిలీట్ కాబడినాయో వాళ్ళకి ఎవరికైనా అబ్జెక్షన్లు ఉంటే కనుక అబ్జెక్షన్ స్వీకరించడానికి ఇక్కడ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో ఈఆర్ఓ ఆఫీస్ ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ వచ్చి ఎవరైనా అబ్జెక్షన్స్ ఒకవేళ షిఫ్టెడ్ అయ్యి పక్కా కాన్స్టిట్యున్సీకి కానీ పక్కా జిల్లాకి కానీ షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి మేము పలానా చోటకి షిఫ్ట్ అయ్యామా అని తెలియజేసినట్లయితే వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేయడం కానీ లేకపోతే ఎలక్ట్రల్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఫార్మ్ 8 ద్వారా చేంజ్ చేయడం కానీ జరుగుతుంది. ఇది ప్రజలందరూ ఓటర్లందరూ గమనించుకుని ఇక్కడ ఈఆర్ఓ ఆఫీస్తో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలోని సచివాలయాల్లో కూడా ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ లిస్టు అయితే ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ మేము ప్రిపేర్ చేసామో లిస్ట్ తొలగింపులు చేసిన తర్వాత ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. ఓటర్లందరూ అందులో వెళ్ళి చూసుకుని నెట్ కూడా ఉంది, వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అందులో కూడా చూసుకోవచ్చు. అందులో మీ లిస్ట్లో మీ పేరు లేనట్లయితే ఎందుకు తొలగింపబడింది అనే రీజన్తో మీరు ఈ కార్యాలయంకి వచ్చి దరఖాస్తు చేసుకునేలా మేము పరిశీలించి దాన్ని మళ్ళీ ఓటర్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎనామలీస్ అంటే 2002 నుంచి ఓటర్ లిస్ట్ ప్రకారం 2025 ఓటర్ లిస్టుతో మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. అంటే అప్పుడున్న కుటుంబ సభ్యులకి ఇప్పుడున్న కుటుంబ సభ్యులకి వాళ్ళు ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సమేతంగా అది మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు వయసు వ్యత్యాసాలు, పేరు వ్యత్యాసాలు ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి మనకి 2,84,000లో 23,000 మాత్రం ఆ పొరపాట్ల వ్యత్యాసాలు ఇంకా ఉన్నాయి. దాన్ని మ్యాపింగ్ చేయడం వీలు పడలేదు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక 50 మందికి చొప్పున నోటీసులు ఇస్తున్నాము. ఈ నోటీసుల కోసం 25 మందిని మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈఆర్ఓలుగా నోటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఆ ఆఫీసర్లు ఎవరైతే ఈఆర్ఓగా నోటిఫై చేయబడ్డారో వాళ్ళ ఏరియాల్లో కార్యాలయం పెట్టి లేకపోతే సచివాలయాల్లో కానీ మీకు నోటీస్ ఇచ్చి కార్యాలయం అడ్రస్ కూడా ఇచ్చి అక్కడికి మిమ్మల్ని రమ్మని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ తీసుకున్న వెంటనే మీరు ఒక 12 డాక్యుమెంట్లు ఉంటాయి. అది మీరు బిఎల్ఓ మీకు తెలియజేస్తారు ఏమేమి డాక్యుమెంట్లు పెట్టాలనే విషయాన్ని. ఆ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీకు మ్యాపింగ్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. నోటీస్ తీసుకుని కూడా మీరు హాజరు కానట్లయితే మీ ఓటు శాశ్వతంగా తొలగింపబడుతుంది. కాబట్టి ఓటర్లందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మళ్ళీ ఎలక్ట్రల్ లిస్ట్లో మీ ఓటు ఉండేలాగా చూసుకొని మీకు కావాల్సిన డాక్యుమెంట్లన్నీ ఎప్పుడైతే మీకు నోటీస్ హీరింగ్ డేట్ ఇవ్వబడిందో ఆ రోజు సబ్మిట్ చేయమని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ఎన్నికల నియమాల ప్రకారము రాష్ట్రం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఎన్నికల సంఘం అవ్వచ్చు, ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక బాధ్యతతో మెలిగి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతూ, ముఖ్యంగా ఏదైతే ఆగస్టు 16వ తేదీ చివరి రోజు అన్నారో దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ సెప్టెంబర్ 21 వరకు కూడా ఎవరైతే ఓటు హక్కు నమోదు చేసుకోలేదో వాళ్ళు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దాన్ని మేడం గారు మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? అదే ఇప్పుడు చాలా మంది మేము ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చినప్పుడు ఈ ఊర్లో లేకపోవడం లేకపోతే అలాంటివి జరిగి ఉన్నాయి చాలా మందికి. ఆ ఓట్లు మరి వాళ్ళు లేకపోవడం వల్ల ఓట్లు తొలగించబడింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లయితే ఇప్పుడు ఈ నోటీస్ తీసుకున్న వాళ్ళు అలాగే తొలగింపబడిన వారు కూడా మీరు తొలగింపబడిన వారు ఇక్కడ కార్యాలయంలో వచ్చి మీరు ఈఆర్ఓ ఆఫీస్లో
మీరు మీ అబ్జెక్షన్ రైజ్ చేసుకున్నట్లయితే మీకు కొత్తగా ఓటు నమోదు చేయడం కానీ పరిశీలించిన పిదప ఇవన్నీ చేయబడతాయి. అలాగే వ్యత్యాసాలు ఉన్నవి ఇప్పుడైతే నోటీసులు ఏవైతే ఇస్తున్నామో వాళ్ళకి నోటీస్ ఇచ్చిన పీరియడ్లో మీరు వచ్చి చేసినట్లయితే ఈ వ్యత్యాసాలు కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 28వ తేదీన ఫైనల్ ఎలక్టోరల్ రోల్ తయారు చేసి పబ్లిష్ చేయబడుతుంది. కాబట్టి ఈ 2 నెలల సమయంలో అంటే సెప్టెంబర్ 21వ తేదీ వరకు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ లిస్ట్ని కరెక్ట్ చేసుకునే, మీ పేరు తేడా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓటర్ లిస్ట్లో మీరు సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీకు గుర్తించబడే కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మళ్ళీ మీ ఓటర్ నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఓటర్లందరినీ కూడా ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం ఈఓగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కూడా ప్రజలందరినీ కూడా పరిపరి విధాలుగా కలుస్తూ, ఫోన్లో మాట్లాడుతూ, సంప్రదిస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకునే ఒక బాధ్యత గల పౌరుడిగా మీరందరూ కూడా ఈ ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో చేపట్టి భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ కెమెరామెన్ నారాయణతో మీ జన్నేత.